రైతు సోదరులకి గుడ్ న్యూస్. బెరబెర కృష్ణమ్మ గలగల గోదావరి ప్రవహిస్తూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వర్షాలు లోటుగా ఉన్నా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తూ ఉంది. గోదావరి వరద కూడా ధవళేశ్వరం బ్యారేజీని చేరబోతా ఉంది ఈరోజు. ఇక కృష్ణానదిలో ఆల్మట్టి ప్రాజెక్టు 20 రోజుల కిందట నిండిపోయింది. నారాయణపూర్ నిండిపోయింది. తుంగభద్ర నిండిపోయింది. ఒక్క నీటి బొట్టు వచ్చినా కూడా జురాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి రావాల్సిందే. నాగార్జున సాగర్ నిండబోతా ఉంది. పులిచింతల ప్రాజెక్టు కూడా ఈ నెలలోనే ఫుల్ అయ్యి గేట్లు కూడా ఎత్తబోతా ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తూ ఉంది, ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు, జూరాలకి ఎంత చేరుతా ఉంది, జూరాల నుంచి శ్రీశైలానికి ఎంత వస్తూ ఉంది, నాగార్జున సాగర్కి ఎన్ని క్యూసెక్కులు రిలీజ్ చేశారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కొనసాగుతున్నాయి. వరద ఏమాత్రం తగ్గలేదు. ఆల్మట్టి డ్యాంకి 1,19,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. మొత్తం కెపాసిటీ 123 టీఎంసీలు అయితే అందులో 113 టీఎంసీలు ఫుల్ చేసి ఒక 10 టీఎంసీలు ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం గ్యాప్ ఉంచారు. ఎందుకంటే 9 గంటలు గేట్లు మూసేస్తే డ్యామ్ మొత్తం ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్ ప్రాజెక్టుకు వచ్చే ఫ్లడ్ 15,000 క్యూసెక్కులు తగినప్పుడు గేట్లు మొత్తం మూసే అవకాశం ఉంది. ఇప్పట్లో ఫ్లడ్ తగ్గే అవకాశం లేదు. ఆల్మట్టికి వచ్చిన వరద మొత్తాన్ని 1,22,000 క్యూసెక్కులు పైగా ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ 37 టీఎంసీల కెపాసిటీ అయితే 35 టీఎంసీలు నిండిపోయింది. ఒక 2 టీఎంసీలు మాత్రం ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఖాళీగా ఉంచారు. వచ్చిన వరద మొత్తాన్ని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి 1,26,000 క్యూసెక్కుల ఫ్లడ్ జూరాలకు చేరుతా ఉంది. జూరాల 13 టీఎంసీల కెపాసిటీ అయితే 9 టీఎంసీలు ఉంచారు. ఒక 4 టీఎంసీల గ్యాప్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఉంచుకున్నారు. జల విద్యుత్ కేంద్రాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఎగువ దిగువ కేంద్రాల్లోని 11 యూనిట్ల ద్వారా 29,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు శ్రీశైలం ప్రాజెక్టుకి. ఇక గేట్లు ఎత్తడం ద్వారా 1,00,000 క్యూసెక్కులు మొత్తం జూరాల ప్రాజెక్టు నుంచి 1,29,000 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఇక తుంగభద్ర డ్యామ్ నుంచి ఆ డ్యామ్ కెపాసిటీ మొత్తం 105 టీఎంసీలు అయితే ఈ ఏడాది 80 టీఎంసీలకే పరిమితం చేశారు. గేట్లు ఎప్పుడో 70 సంవత్సరాల కిందట పెట్టిన గేట్లు అన్ని తుబ్బట్టిపోయినాయి. గేట్లు మార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. టెండర్స్ పొందిన సంస్థ అక్కడే గేట్లు తయారు చేస్తూ ఉంది. జనవరి కల్లా గేట్ల లెవెల్ కన్నా వాటర్ కిందకి వెళ్ళిపోతే ఇంకా మొత్తం పనులు ప్రారంభించడానికి గేట్లన్నీ సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అందువల్ల ఈ ఏడాది ఒక పంటకి అక్కడ నీరుస్తూ ఉన్నారు. 80 టీఎంసీలకే పరిమితం చేశారు. వచ్చిన వరద మొత్తాన్ని సుంకేశ్వరం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. తాజాగా తుంగభద్ర నుంచి 53,000 క్యూసెక్కుల వరద సుంకేశ్వరికి శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,86,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. మొత్తం 885 అడుగులకు గాను 879 అడుగుల వరద చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద మొత్తాన్ని విద్యుత్ ఉత్పత్తి ద్వారా 4 గేట్లు ఎత్తివేయడం ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తా ఉన్నారు. 215 టీఎంసీల కెపాసిటీకి 200 టీఎంసీలు ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్టులో చేరాయి. కేవలం ఒక 12 గంటల గేట్లు మూసేస్తే శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం ఏమాత్రం గ్యాప్ లేకుండా నిండిపోయింది. కానీ వరద మేనేజ్మెంట్ చేసుకోవాలి కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,000 క్యూసెక్కులు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,20,000 క్యూసెక్కులు, మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,85,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఒక 15,000 క్యూసెక్కులు, తెలంగాణ ప్రభుత్వం భీమా, కోయల్ సాగర్ ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తానికి ఒక 6,350 క్యూసెక్కులు ఉపయోగించుకుంటూ ఉన్నాయి. ఇక 11వ తేదీ నుంచి హంద్రీ నీవా పంపులు కూడా ఆన్ చేయబోతా ఉన్నారు. 15వ తేదీ నాటికి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి జూలై చివరి నాటికి మదనపల్లి, కుప్పంకి నీరు తీసుకెళ్లే ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఇక నాగార్జున సాగర్లో ప్రస్తుతం ఫ్లడ్ ఎంత ఉంది అనేది మనం పరిశీలించినట్లయితే ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 528 అడుగుల వరద చేరింది. ఇది 163 టీఎంసీలకి సమానం. 312 టీఎంసీల కెపాసిటీ, మొత్తం ఇంకా 150 టీఎంసీలు పైగా దాంట్లో నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కు
16 టీఎంసీల వరద జలాలు చేరుతా ఉన్నాయి. కేవలం 8 రోజుల్లో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 120 నుంచి 130 టీఎంసీల వరద వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్లడ్ కనుక కొనసాగితే ఎగువ ప్రాంతాల నుంచి. ఇంకా ఆల్మట్టి దగ్గర వరద ఉంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర వరద ఉంది, నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. ఈ ఫ్లడ్ కంటిన్యూ అయినా కూడా కనీసం 5-6 రోజులు వరద వస్తుంది. నాగార్జున సాగర్ కూడా జూలై 4వ వారంలో పూర్తిగా నిండిపోబోతా ఉంది. వరద కనుక ఇదే విధంగా కంటిన్యూ అయితే జూలై 3వ వారంలోనే, అంటే ఇంకొక 12-13 రోజుల్లోనే నాగార్జున సాగర్ కూడా 90% పైగా నిండే అవకాశం ఉంది. జూలై చివరి వారంలో అయితే నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తర్వాత గేట్లు ఎత్తి పులిచింతల ప్రాజెక్టు రిలీజ్ చేస్తారు. పులిచింతలు 45 టీఎంసీల కెపాసిటీకి గాను కేవలం 19 టీఎంసీల జలాలే ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి ఒక 6000 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తా ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ నుంచి ఎడమకాలకు నీటిని విడుదల చేశారు. ముందుగా 3000 క్యూసెక్కులు విడుదల చేసి దాన్ని ఇప్పుడు 9000 క్యూసెక్కులకి పెంచారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 6000 క్యూసెక్కులు కెనాల్స్కి రిలీజ్ చేశారు. పట్టిసీమ పంపులు 4 రోజుల కిందటే ఆన్ చేశారు. అక్కడి నుంచి ఒక 6000 క్యూసెక్కులు వస్తామని అవి కూడా ప్రకాశం బ్యారేజీకి ఈరోజు చేరాయి. మొత్తం 11,000 క్యూసెక్కుల పైగా వరదని ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకి ఈరోజు ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే 6000 క్యూసెక్కులు ఇస్తా ఉన్నారు. దాన్ని మరో 6000 క్యూసెక్కులు పైగా పెంచి మొత్తం 11,000 పైగా క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీ ద్వారా 11 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు ఇవ్వబోతా ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఎంత పెరగబోతా ఉంది, దాని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.